ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా 23 బుల్లెట్లు ఆయన శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్ళాయి. అయినా సరే ఆయన పడిపోలేదు. రక్తం కారుతున్నా, ప్రాణాలు పోతున్నా ఆయన పట్టు వదల్లేదు. 26/11 ముంబై దాడుల చీకటి రాత్రిలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తుకారాం ఓంబ్లే చేసిన ఈ త్యాగం ఈ దేశ చరిత్రను, మనందరి తలరాతను మార్చేసింది. ముంబై నగరం ఉగ్రవాదుల చేతిలో బందీగా ఉన్న ఆ క్షణాల్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తుకారాం ఓంబ్లే ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఎదుట నిరాయుధుడిగా నిలబడ్డారు. తన చేతిలో ఉన్నది ఒకే ఒక్క లాఠీ. కసబ్ తన AK-47 తో కాల్పులు జరుపుతుండగా తుకారాం ఓంబ్లే నేరుగా వెళ్లి ఆ తుపాకీ గొట్టాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఆ తరువాత జరిగింది ఒక నమ్మలేని పోరాటం. కసబ్ ట్రిగ్గర్ నొక్కుతూనే ఉన్నాడు. ఒకదాని తరువాత ఒకటి 23 బుల్లెట్లు తుకారాం ఓంబ్లే శరీరాన్ని ఛిద్రం చేశాయి. అయినా ఆయన ఆ తుపాకీని వదల్లేదు. తుకారాం చివరి శ్వాస వరకు దాన్ని పట్టుకునే ఉన్నారు. ఆయన చేసిన ఈ అసమాన త్యాగం వల్లే మిగిలిన పోలీసులు కసబ్ ను ప్రాణాలతో పట్టుకోగలిగారు. ఆయన కేవలం ఒక ఉగ్రవాదిని పట్టుకోలేదు, ఆయన ఒక పెద్ద ప్రమాదం నుండి దేశాన్ని కాపాడారు. ఒక తప్పుడు ప్రచారాన్ని ఆపారు. 26/11 ఉగ్రవాదులకు హిందూ పేర్లతో ID కార్డులను ఇచ్చి వారి చేతులకు కాషాయం రంగు దారాలు కట్టి దీన్ని హిందూ టెర్రరిజం గా చిత్రీకరించాలనుకున్నారు. కసబ్ బ్రతికి ఉండటం వల్లే ఈ దాడి వెనుక ఉన్నది పాకిస్తాన్ అని ప్రపంచానికి ఆధారాలతో సహా నిరూపించగలిగాం. తుకారాం ఓంబ్లే తన ప్రాణాలకు తెగించి కసబ్ ని ప్రాణాలతో పట్టుకుని మన హిందూ మతం మొత్తాన్ని ఉగ్రవాదులు అని నింద నుండి కాపాడారు. ఆయన త్యాగం, ఆయన చిందించిన రక్తం ఈ దేశపు గౌరవాన్ని, హిందువుల అస్తిత్వాన్ని, నిజాన్ని కాపాడింది. ఈ నిజం చెరిగిపోదు. ఈ త్యాగానికి వెలకట్టలేము. ఈ వీరుడిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ మహనీయుడు త్యాగానికి మనం ఇచ్చే నిజమైన నివాళి ఈ నిజాన్ని నలుగురికి పంచడమే. జై హింద్.